Hi friends, welcome to Aspirants e-learning. Myself is Gopi, State Fame Arithmetic and Reasoning Faculty in Telangana State and AP. Okay na? Today we are going to discuss the small topic regarding the quantitative aptitude, that is clocks అండి. ఈరోజు మనం డిస్కషన్ చేసుకునే టాపిక్ ఏంటిదంటే గడియారాలు అని అంటాం. దీంట్లో ఈ గడియారాల్లో టోటల్ ఎన్ని మోడల్స్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి, ఏ విధంగా క్వశ్చన్స్ అడుగుతాడు, ప్రీవియస్గా అడిగినటువంటి క్వశ్చన్స్ ఏంటిది అనేది మనం ఈరోజు డిస్కషన్ చేసుకుందాం. బేసిక్గా ఇందులో 6 మోడల్స్ ఆఫ్ క్వశ్చన్స్ అనేది ఉండడం జరుగుతుందండి. ఈ 6 మోడల్స్లో ఫస్ట్ మోడల్ ఏంటిదంటే నిమిషాల ముళ్ళు, అంటే మినిట్స్ హ్యాండ్ అని అంటాము, లేదా గంటల ముళ్ళు అవర్స్ హ్యాండ్ అని అంటాము, లేదా సెకండ్స్ ముళ్ళు అని అంటాము. ఓకేనా, సెకండ్స్ హ్యాండ్ అని అంటారు. వీటిపైన ఉన్నటువంటి క్వశ్చన్స్ అనేది అడగడం. నెక్స్ట్ సెకండ్ మోడల్ ఏంటిదంటే 2 ముళ్ళుల మధ్య ఉన్నటువంటి కోణాన్ని కనుక్కోవడం అంటాడు. ఓకేనా, టు ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ ద 2 హ్యాండ్స్, అంటే 2 ముళ్ళుల మధ్య కోణము ఎంతనో కనుక్కోమని అంటాడు. టు ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ ద 2 హ్యాండ్స్ అని అంటాడు. అది సెకండ్ మోడల్ ఆఫ్ క్వశ్చన్ అండి. థర్డ్ మోడల్ ఏంటిదంటే మనకి ఇక్కడ 0 డిగ్రీస్, 90 డిగ్రీస్, 180 డిగ్రీస్ పైన ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అనేది అడుగుతాడు. ఏంటిదంటే 0 ఒకటి, లేదా 90 డిగ్రీస్ ఒకటి, లేదా 180 డిగ్రీస్ పైన ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అనేది అడగడం జరుగుతుంది. నెక్స్ట్ ఫోర్త్ మోడల్ ఆఫ్ కాన్సెప్ట్ ఏంటిదంటే ఇందులో మనకు గెయినింగ్ ఆర్ లూజింగ్ టైం అని అంటాం. అంటే అధికంగా పొందే సమయము లేదా కోల్పోయే సమయము అని అంటారు. అధికంగా పొందే సమయము లేదా కోల్పోయే సమయము అని అంటారు. గెయినింగ్ ఆర్ మనము ఇంగ్లీష్లో లూజింగ్ ద టైం అని అంటారు. ఓకేనా. నెక్స్ట్ ఫిఫ్త్ మోడల్ ఏంటిదంటే ట్రూ టైం అని అంటారు. ట్రూ టైం. ఓకేనా, అంటే సరి అయిన సమయము ఎంత అని అంటారు. సరి అయిన సమయము కనుక్కోవడం, ఇది ఒక కాన్సెప్ట్ ఆఫ్. నెక్స్ట్ లాస్ట్ మోడల్లోకి వస్తే అద్దంలోని ప్రతిబింబ దర్పణ సమయము అంటారు. మిర్రర్ రిఫ్లెక్షన్ టైం అని అంటారు. అద్దంలోని ప్రతిబింబ సమయం ఎంత, నీటిలోని ప్రతిబింబ సమయం ఎంత అని అంటారు. మీరు క్లాక్స్లో ఏ పార్ట్లోకి వెళ్ళినా కూడా ఈ 6 మోడల్స్ ఆఫ్ క్వశ్చన్స్ నుంచే మనకు అడుగుతుంటాడు. ఎస్ఐ కానిస్టేబుల్స్కి అయితే ఇందులో నుంచి 2 మార్క్స్ అడుగుతాడండి. మిగతా ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్లోనైనా 1 to 2 మార్క్స్ ఇందులో నుంచి మనకు అడగడం జరుగుతుంది. అసలు ఈ గడియారం అంటే ఏంటిది, ఏ విధంగా క్వశ్చన్స్ అడుగుతాడు అనేది ఫస్ట్ మనం డిస్కషన్ చేసుకుందాం. అయితే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనకు ఈ గడియారము అనేది మెయిన్గా వృత్తాకారంలో ఉంటుంది ఫ్రెండ్స్. ఎందుకు వృత్తాకారంలో ఉంటుంది అంటే గడియారంలో ఉన్నటువంటి ముళ్ళులన్నీ కూడా ఒక వృత్తాకారంలో తిరగడం జరుగుతుంది కాబట్టి దీని యొక్క ముఖభాగం వృత్తాకారంలో ఉండడం జరుగుతుంది. దీన్ని 12 సమానమైన భాగాలుగా విభజించడం జరిగింది. ఇట్ ఈస్ డివైడెడ్ ఇంటూ 12 ఈక్వల్ పార్ట్స్ ఫ్రెండ్స్. 12 ఈక్వల్ పార్ట్స్. ఓకేనా. ఒక వృత్తాకారము అన్నప్పుడు ఇది ఎన్ని డిగ్రీల కోణం ఉంటుంది అంటే 360 డిగ్రీల కోణం ఉంటుంది. కంప్లీట్ రెవల్యూషన్ అని అంటాం మనం. ఓకేనా, అంటే దీని మొత్తం 360 డిగ్రీల కోణాన్ని 12 సమానమైన భాగాలుగా విభజించడం జరిగింది. ఓకేనా, అంటే ప్రతి భాగం ఇక్కడ నుండి ఇక్కడికి ఒక భాగము, ఇక్కడ నుండి ఇక్కడికి ఒక భాగం, ఇవన్నీ కూడా భాగాలు 12 భాగాలు అని అంటాం. ఓకేనా, ఈ 12 సమాన భాగాలలో ప్రతి 2 భాగాల మధ్య ఉన్నటువంటి కోణము ఎంత అంటే 30 డిగ్రీల కోణం ఉంటుంది ఫ్రెండ్స్. అంటే ప్రతి రెండింటి మధ్య ఏర్పడేటటువంటి కోణము ఎంత అంటే 30 డిగ్రీస్. ద యాంగిల్ బిట్వీన్ ఎవ్రీ 2 పార్ట్స్ విల్ బి 30 డిగ్రీస్ అని అంటాం. ఇక్కడ మనకు కాంపిటేటివ్ ఎగ్జామ్లో మనకు ఈ గడియారంలో 2 ముళ్ళుల పైన మనం కాన్సన్ట్రేషన్ అంటాము. ఒకటి పెద్ద ముళ్ళు అని అంటారు. దీన్ని మనం పెద్ద ముళ్ళు అనొచ్చు, లేదా మనం నిమిషాల ముళ్ళు అని అంటారు దీన్ని మనం. ఇంకొకటి చిన్న ముళ్ళు లేదా గంటల ముళ్ళు అని అంటారు. ఈ రెండింటిపైనే మనం కాన్సన్ట్రేషన్ చేయాల్సి ఉంటుంది. ఈ పెద్ద ముళ్ళు అంటే ఏంటిది, చిన్న ముళ్ళు అంటే ఏంటిది, వాటిలో ఉన్నటువంటి అడిగినటువంటి క్వశ్చన్స్ ఏంటిది అనేది ఫస్ట్ మోడల్ ఆఫ్ క్వశ్చన్లో మనం డిస్కషన్ చేసుకుందాం. ఫస్ట్ నిమిషాల ముళ్ళు గురించి మనం డిస్కషన్ చేసుకుందాం. నిమిషాల ముళ్ళు లేదా దీన్ని మనం మినిట్స్ హ్యాండ్ అని అంటారు. దాన్ని మనం ఇంగ్లీష్లో ఎంహెచ్ అని అంటాము, లేదా పెద్ద ముళ్ళు అనొచ్చు. ఇంకొక పదంగా పెద్ద ముళ్ళు అని అనొచ్చు. సో ఇక్కడ నిమిషాల ముళ్ళు. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి నిమిషాల ముళ్ళు గురించి డిస్కషన్.
ఇక్కడ ఈ నిమిషాల ముళ్ళు మనకు 12 మీద ఉంది ఫ్రెండ్స్. ఈ 12 మీద ఉన్నటువంటి నిమిషాల ముళ్ళు ఇక్కడ ఒక కంప్లీట్ రెవల్యూషన్ అంటే 360 డిగ్రీలు తిరగాలి అంటే ఎన్ని గంటలు పూర్తి చేస్తుంది అంటాడు. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఉన్నటువంటి ఈ ముళ్ళు ఇలా తిరుగుతూ మళ్ళీ 12 మీదకి వచ్చింది అంటే 1 గంట పూర్తి అవుతుంది అని అర్థం. అంటే 1 గంట కాలంలో ఎన్ని డిగ్రీల కోణం చేస్తుంది నిమిషాల ముళ్ళు అంటే 360 డిగ్రీల కోణం చేస్తుంది. అంటే టు కంప్లీట్ రెవల్యూషన్ అంటే ఇది మొత్తం ఒక వృత్తాకారం ఏర్పరచాలి అంటే 1 గంట సమయం పడుతుంది. అంటే 1 గంట అంటే 360 డిగ్రీల కోణం. 1 గంటలో 360 డిగ్రీల కోణాన్ని ఏర్పరుస్తుంది. 1 గంట అంటే అర్థం ఏంటిదంటే 60 నిమిషాలుగా కూడా రాసుకోవచ్చు. 60 minutes. ఏ మినిట్ హ్యాండ్ క్యాన్ మేక్ 360 degrees angle in 1 hour. ఓకేనా, 1 hour we can write it as 60 minutes. 60 నిమిషాలుగా రాసుకోవచ్చు. 60 నిమిషాలకు 360 డిగ్రీల కోణం అన్నప్పుడు మరి 1 నిమిషంలో అది చేసేటటువంటి కోణము ఎంత? ఓకేనా, 60 నిమిషాలకు ఇట్ క్యాన్ మేక్స్ 360 degrees angle in 60 minutes. ఓకేనా, దెన్ వాట్ అబౌట్ 1 minute? 1 నిమిషంలో అది చేసేటటువంటి కోణము ఎంత అంటే సో 360/60 అంటే ఎన్ని డిగ్రీల కోణం చేస్తుంది అంటే 6 డిగ్రీల కోణం చేస్తుంది. అంటే నిమిషాల ముళ్ళు 1 నిమిషంలో చేసేటటువంటి కోణము ఎంత అంటే 6 డిగ్రీల కోణం చేస్తుంది. వాట్ యాంగిల్ మేక్స్ మినిట్స్ హ్యాండ్ ఇన్ 1 minute అని అంటాడు. ఇట్ కెన్ మేక్ 6 degrees యాంగిల్ ఇన్ 1 minute అని మనం చెప్పొచ్చు. ఓకేనా, మరి 1 నిమిషాల ముళ్ళు 1 గంటలో చేసేటటువంటి కోణము ఎంత, లేదా 30 నిమిషాలలో చేసేటటువంటి కోణము ఎంత, లేదా 5 నిమిషాలలో చేసేటటువంటి కోణము ఎంత అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఫార్ములా ఏంటిదంటే నిమిషాల సంఖ్య నెంబర్ ఆఫ్ మినిట్స్ ఇంటూ 6 degrees అనేది గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్ ఎలా అడుగుతాడంటే నిమిషాల ముళ్ళు 10 నిమిషాలలో చేసేటటువంటి కోణము ఎంత అంటాడు. ఓకేనా ఫ్రెండ్స్, అంటే వాట్ యాంగిల్ మేక్స్ మినిట్స్ హ్యాండ్ ఇన్ 10 minutes అని అంటాడు. అంటే 10 నిమిషాలలో చేసేటటువంటి కోణం ఎంత అంటే 10 × 6 అంటే ఎన్ని డిగ్రీల కోణం చేస్తుంది? 60 degrees కోణం. నిమిషాల ముళ్ళు 5 నిమిషాలలో చేసేటటువంటి కోణం ఎంత అంటే 5 × 6 డిగ్రీలు అంటే 30 డిగ్రీలు. మనం అలా చూసుకోవచ్చు. అంటే నిమిషాల ముళ్ళు ఎన్ని నిమిషాలలో ఎంత కోణం చేస్తుంది అంటే మనం ఈ రకంగా చెక్ చేసుకోవచ్చు. ఇది మనకు నిమిషాల ముళ్ళుకు ఉన్నటువంటి కాన్సెప్ట్స్ ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇప్పుడు మనం గంటల ముళ్ళు గురించి డిస్కషన్ చేసుకుందాం. గంటల ముళ్ళు అనొచ్చు, లేదా దాన్ని మనం చిన్న ముళ్ళు అని కూడా అనొచ్చు. గంటల ముళ్ళు లేదా దీన్ని మనం అవర్స్ హ్యాండ్ అని అంటాము, హెచ్హెచ్ అని అంటాం, లేదా చిన్న ముళ్ళు అని అంటారు ఫ్రెండ్స్. గంటల ముళ్ళు లేదా ఇంగ్లీష్లో మనం అవర్స్ హ్యాండ్ అని అంటాము, లేదా దాన్ని మనం చిన్న ముళ్ళు అని అంటాం. ఇక్కడ వినండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ చిన్న ముళ్ళు అనేది కంప్లీట్ రెవల్యూషన్ అంటే 360 డిగ్రీలు తిరగాలి అంటే ఇక్కడ ఉన్నటువంటి చిన్న ముళ్ళు మళ్ళీ ఇక్కడ తిరుగుతూ ఈ కంప్లీట్ రెవల్యూషన్ మళ్ళీ ఇక్కడికి రావాలి అంటే ఎన్ని గంటలు పూర్తి చేస్తుంది అంటే 12 గంటల్లో 360 డిగ్రీలు తిరుగుతుందండి. 12 గంటల్లో 360 డిగ్రీల కోణాన్ని చేస్తుంది. ఏది? చిన్న ముళ్ళు. అంటే గంటల ముళ్ళు 360 డిగ్రీల కోణాన్ని చేయాలి అంటే 12 గంటలు పడుతుంది. ఓకేనా, అంటే 12 గంటల్లో 360 డిగ్రీలు అయినప్పుడు 1 గంటలో ఎంత? మరి ఇక్కడ ఒక కాన్సెప్ట్ ఆఫ్ 1 గంటలో ఎంత అని అడుగుతాడు. వాట్ యాంగిల్ మేక్స్ అవర్స్ హ్యాండ్ ఇన్ 1 hour అండ్ సో ఇక్కడ ఏమవుతుంది అంటే 360/12 అవుతుంది. సో 12 1 12 3 అంటే 30 డిగ్రీలు చేస్తుందండి. ఓకేనా, మీకు ఆల్రెడీ స్టార్టింగ్లోనే చెప్పాను ప్రతి 2 భాగాల మధ్య ఎన్ని డిగ్రీల కోణం ఉంటుంది అంటే 30 డిగ్రీల కోణం అనేది ఉంటుంది. అంటే గంటల ముళ్ళు 1 గంటలో చేసేటటువంటి కోణము ఎంత అంటే 30 డిగ్రీలు ఉంటుంది ఫ్రెండ్స్. 1 గంట అంటే మళ్ళీ 60 నిమిషాలుగా కూడా రాసుకోవచ్చు. 60 నిమిషాలకు 30 డిగ్రీలు అయినప్పుడు 1 నిమిషానికి ఎంత అంటే దట్ ఈస్ నథింగ్ బట్ 30/60 అంటే ఎంత అవుతుంది అంటే 1/2 degrees అని అనొచ్చు, ½ డిగ్రీ అని అనొచ్చు. అంటే గంటల ముళ్ళు 1 నిమిషంలో చేసేటటువంటి కోణము ఎంత అంటే 1/2 డిగ్రీల కోణం చేస్తుందండి. 1/2 ఆర్ 0.5 అని కూడా అనొచ్చు. అంటే ఇక్కడ మనకు చూడండి 12 గంటల్లో 360 డిగ్రీలు అండి. 12 గంటల్లో 360 డిగ్రీలు అయినప్పుడు 1 గంటకి ఎంత అంటే 30 డిగ్రీలు. అంటే 1 గంట అంటే 60 నిమిషాలకు 30 డిగ్రీలు అయినప్పుడు 1 నిమిషంలో ఎంత అంటే 1/2 degrees అండి. ఎప్పుడు కానీ
మీరు ఒక గడియారాన్ని అబ్జర్వ్ చేసినట్లయితే మనకు 1 నిమిషంలో ఎన్ని డిగ్రీస్ తిరుగుతుంది అంటే 1/2 డిగ్రీస్ తిరుగుతుంది. మరి మనకి ఇక్కడ కూడా ఒక ఫార్ములా ఉంది, నిమిషాల సంఖ్య ఇంటూ 1/2 అండి. మీరు గంటల ముళ్ళు ఎన్ని నిమిషాలలో ఎన్ని డిగ్రీల కోణం చేస్తుంది అన్నప్పుడు వీ కెన్ సే యాజ్ నెంబర్ ఆఫ్ మినిట్స్ ఇంటూ 1/2 డిగ్రీస్. అంటే క్వశ్చన్ ఏ రకంగా ఉంటుంది అంటే ఇక్కడ వినండి, మామూలుగా గంటల ముళ్ళు 30 నిమిషాలలో చేసేటటువంటి కోణము ఎంత అని అంటాడు. గంటల ముళ్ళు 30 నిమిషాలలో చేసేటటువంటి కోణము ఎంత అన్నప్పుడు నిమిషాల సంఖ్య ఎంత అండి, 30 ఇంటూ 1/2. అంటే గంటల ముళ్ళు 30 నిమిషాలలో చేసేటటువంటి కోణము ఎంత అంటే 15 డిగ్రీలు. ఓకేనా, ఇది మనకున్నటువంటి గంటల ముళ్ళు గురించి ఉన్నటువంటి కాన్సెప్ట్స్ అండి. ఇక్కడ పోతే మరి ఎప్పుడు కానీ మీరు ఒక గడియారాన్ని అబ్జర్వ్ చేసినట్లయితే, ఒక క్లాక్ను అబ్జర్వ్ చేసినట్లయితే గంటల ముళ్ళు కంటే కూడా నిమిషాల ముళ్ళు ఎక్కువ వేగంతో తిరుగుతుందండి, ఎక్కువ స్పీడ్తో తిరగడం జరుగుతుంది. దాన్నే మనం ఏమంటాము అంటే ఇంగ్లీష్లో అయితే రిలేటివ్ స్పీడ్ అని అంటాము, తెలుగులో అయితే సాపేక్ష వేగము అని అంటాం. రిలేటివ్ స్పీడ్ అని అంటారు. రిలేటివ్ స్పీడ్ ఏంటిది అంటే ఇక్కడ చూడండి, ఈ గంటల ముళ్ళు కంటే కూడా నిమిషాల ముళ్ళు ఎక్కువ వేగంతో తిరగడం జరుగుతుంది అన్నప్పుడు వాటి మధ్య ఏర్పడేటటువంటి సాపేక్ష వేగము ఎంత, వాట్ ఈస్ రిలేటివ్ స్పీడ్ బిట్వీన్ ద 2 హ్యాండ్స్ అని అంటాం. ఇక్కడ చూడండి సాపేక్ష వేగము అన్నప్పుడు ఇక్కడ చూడండి, ఈ నిమిషాల ముళ్ళు 1 నిమిషంలో చేసేటటువంటి కోణము ఎంత అంటే 6 డిగ్రీలు అండి. ఓకేనా, మరి గంటల ముళ్ళు 1 నిమిషంలో చేసేటటువంటి కోణము ఎంత అంటే 1/2 డిగ్రీ అండి. వీటి మధ్య ఏర్పడే వ్యత్యాసమే అంటే భేదమే వాటి యొక్క సాపేక్ష వేగము అని అంటారు. సో 6 మైనస్ 1/2 డిగ్రీ ఈజ్ ఈక్వల్ టు 5.5 డిగ్రీస్ అనవచ్చు, 2 డిగ్రీస్ అని కూడా అనొచ్చు మనం. ఓకేనా, ఇది వాటి మధ్య ఏర్పడేటటువంటి 2 ముళ్ళుల మధ్య ఏర్పడే సాపేక్ష వేగము ఎంత అని అంటాడు. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ 5.5 డిగ్రీస్ ఆర్ వీ కెన్ కాల్ ఇట్ యాజ్ 11/2 అండి. ఇంకొకటి వేగాల మధ్య నిష్పత్తి ఎంతనో అడుగుతుంటాడండి. వేగాల మధ్య 2 ముళ్ళుల మధ్య వేగాల మధ్య నిష్పత్తి అనేది అడిగినప్పుడు మామూలుగా ఇక్కడ మనకు వేగాల మధ్య నిష్పత్తి అన్నప్పుడు ఇక్కడ 2 వేగాల మధ్య ఉన్నటువంటి నిష్పత్తి 1 నిమిషంలో 2 ముళ్ళుల వేగాల మధ్య నిష్పత్తి ఎంత అంటే దట్ ఈస్ 12:1. ఎందుకు అంటే 1 నిమిషంలో గంటల ముళ్ళు నిమిషాల ముళ్ళు ఎన్ని డిగ్రీలు చేస్తుందండి, 6 డిగ్రీలు. మరి గంటల ముళ్ళు ఎన్ని డిగ్రీలు చేస్తుంది అంటే 1/2 డిగ్రీ చేస్తుంది. ఎప్పుడు కానీ నిష్పత్తిలో ఉన్నప్పుడు ఇది భిన్నాలలో ఉండకూడదు కాబట్టి ఈ ప్రతిదాన్ని 2తో గుణించడం జరుగుతుందండి. సో ఇది 12 అవుతుంది, ఇది. సో వేగాల మధ్య ఏర్పడేటటువంటి నిష్పత్తి ఎంత అంటే 12:1 అని అంటాం. సాపేక్ష వేగము అన్నప్పుడు మాత్రం 5.5 డిగ్రీలు, లేదా దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు అంటే 11/2 డిగ్రీస్గా అనుకోవడం జరుగుతుంది. సో ఇది మనకు నిమిషాల ముళ్ళు గంటల ముళ్ళు పైన ఉన్నటువంటి కాన్సెప్టెడ్ ఆఫ్ క్వశ్చన్స్ అండి. ఇకపోతే మనం ఇందులో క్వశ్చన్స్ ఏ రకంగా అడుగుతాడు, ఇందులో ఉన్నటువంటి మోడల్స్ ఎలా ఉంటాయి అనేది చిన్న లాజిక్ గురించి డిస్కషన్ చేసుకుందాం. ఇక్కడ వినండి, ఫస్ట్ కాన్సెప్ట్ 2 ముళ్ళులు ఏకీభవించుట అని అంటాం. ఏకీభవించడము అంటే అర్థం ఏంటిదంటే ఈ 2 ముళ్ళులు ఒకదానిపై ఒకటి ఇలా ఉన్నాయి అంటే 2 ముళ్ళులు ఒకదానిపై ఒకటి ఇలా ఉన్నాయి అంటే అవి 2 ఏకీభవిస్తున్నాయి అని అర్థం. దే ఆర్ కోయిన్సైడింగ్ ఈచ్ అదర్ అని అంటాం. ఏకీభవించడము అంటే దాని అర్థం ఏంటిది, ఇప్పుడు ఈ 2 ముళ్ళుల మధ్య కోణం ఎంత ఉంటుంది అంటే 0 డిగ్రీస్ అని అనొచ్చు. ఓకేనా, అంటే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, 2 ముళ్ళులు ఒకదానిపై ఒకటి ఇలా ఉన్నాయి అంటే వాటి మధ్య కోణం ఎంత అంటే 0 డిగ్రీస్ అని అంటాం. అంటే అవి ఏంటి అంటే దే ఆర్ కోయిన్సైడింగ్ ఈచ్ అదర్. ఓకేనా, సో 0 డిగ్రీస్ అన్నా లేదా ఏకీభవిస్తున్నాయి అన్నా లేదా ఒకదానిపై ఒకటి కలిసి ఉన్నాయి అన్న, ఒకదానిపై ఒకటి కలిసి ఉండడం, దీన్ని మనం ఇంగ్లీష్లో కోయిన్సైడింగ్ ఈచ్ అదర్ అని అంటాం. కోయిన్సైడింగ్ ఈచ్ అదర్ అని అంటాం. సో ఇవి ఎప్పుడెప్పుడు ఏకీభవిస్తాయి, ఏ సమయంలో ఏకీభవిస్తాయి అంటే ప్రతి 1 గంటకి కంపల్సరిగా ఒకసారి ఏకీభవిస్తాయి అండి. ప్రతి 1 గంటకి ఒకసారి ఏకీభవించడం జరుగుతుంది. అంటే పర్ ఎవ్రీ 1 అవర్ 1 టైం కోయిన్సైడ్ అవుతాయండి. నెక్స్ట్ ప్రతి 12 గంటలకి 11 సార్లు ఏకీభవిస్తాయి. నెక్స్ట్
ప్రతి 24 గంటలకి 22 సార్లు ఏకీభవిస్తాయండి. అంటే ఇవి రెండు ఎప్పుడెప్పుడు ఏ సమయంలో ఏకీభవిస్తాయి అంటే ప్రతి గంటకి ఒకసారి ఏకీభవిస్తున్నాయండి. ప్రతి 12 గంటలకి 11 సార్లు, ప్రతి 24 గంటలకి 22 సార్లు ఏకీభవించడం జరుగుతుంది. ఇట్ కోయిన్సైడ్ పర్ ఎవ్రీ 1 hour 1 time, పర్ ఎవ్రీ 12 hours 11 times, పర్ ఎవ్రీ 24 hours 22 times కోయిన్సైడ్ అవుతాయండి. మరి ఇక్కడ మీకు ఒక డౌట్ అనేది రేజ్ అవ్వాలి. ప్రతి గంటకు ఒకసారి అయినప్పుడు 12 గంటలకు 11 సార్లు ఎందుకు, మిగతా ఒకసారి ఎక్కడ ఏకీభవించడం లేదు అంటే ఎప్పుడు కానీ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, 12కు 1కి మధ్యలో రెండు ముళ్ళులు ఏకీభవించవు. ఇన్ బిట్వీన్ 12 to 1 ద టూ హ్యాండ్స్ విల్ నాట్ కోయిన్సైడ్ ఈచ్ అదర్. ఓకేనా, అందుకే 12కు 1కి మధ్యలో రెండు ముళ్ళులు ఏకీభవించవు కాబట్టి సో అందుకే 11 సార్లు అవి ఏకీభవిస్తున్నాయి. 24 గంటల్లో 22 సార్లు మాత్రమే అవి ఏకీభవిస్తున్నాయి. అయితే క్వశ్చన్ ఇంతకుముందు 2016లో కానిస్టేబుల్ పరంగా ఏ విధంగా క్వశ్చన్ అడిగాడు అంటే ఒక రోజులో, గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఒక రోజులో ఎన్నిసార్లు రెండు ముళ్ళులు ఏకీభవిస్తాయి అని అడిగాడు ఫ్రెండ్స్. ఇన్ ఏ డే హౌ మెనీ టైమ్స్ ద టూ హ్యాండ్స్ విల్ కోయిన్సైడ్ ఈచ్ అదర్ అని అడిగాడు. అంటే ఒక రోజు అంటున్నాడు, క్లియర్గా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఒక రోజు అని అంటున్నాడు కాబట్టి ఒక రోజులో మొత్తం ఎన్ని గంటలు ఉంటాయి అంటే 24 గంటలు ఉంటాయి ఫ్రెండ్స్. 24 గంటల్లో ఎన్నిసార్లు ఏకీభవించాయి అంటే 22 సార్లు ఏకీభవిస్తున్నాయి. మీకు ఆప్షన్స్లో ఇలా ఇస్తూ ఉంటారు, ఆప్షన్ ఏ 1, ఆప్షన్ బి 11, ఆప్షన్ సి 22, ఆప్షన్ డి చెప్పలేము ఏది కాదు అని ఇవ్వడం జరుగుతుంది. అంటే ఒక రోజు అంటున్నాడు కాబట్టి 24 గంటల్లో 22 సార్లు ఏకీభవిస్తాయి కాబట్టి ఆప్షన్ ఏమవుతుంది అంటే సి అనే ఆప్షన్ అవ్వడం జరుగుతుంది. సో ఇది మనకు రెండు ముళ్ళులు ఏకీభవిస్తున్నాయి అంటే 0 degrees గురించి మనం డిస్కషన్ చేసుకుందాం. నెక్స్ట్ ఇప్పుడు అదేవిధంగా 90 degrees అని అంటాము, లేదా మనం తెలుగులో ఇంకొక పదంగా ఏమని పిలవచ్చు అంటే లంబకోణము అని అంటారు. ఓకేనా, సో ఇది ఈ లంబకోణము అని అంటారు. ఎప్పుడు కానీ రెండు ముళ్ళుల మధ్య ఏర్పడే ఇలా ఉన్నాయి అంటే దాన్ని మనం లంబకోణము అంటే 90 degrees ఏర్పడింది అని అర్థం. రెండు ముళ్ళుల అంటే దాన్ని మనం ఇంగ్లీష్లో ఏమంటామంటే రైట్ యాంగిల్ అని అంటారు. ఓకేనా, సో దీన్ని మనం ఎలా పిలవచ్చు అంటే 90 degrees లేదా లంబకోణము అని అంటారు. 90 degrees లేదా లంబకోణము అని అంటారు. దీన్ని ఇంగ్లీష్లో రైట్ యాంగిల్ అని అంటారు. ఓకేనా, ఈ 90 degrees ఎప్పుడెప్పుడు ఏర్పడతాయి అంటే ఏ విధంగా ఏర్పడతాయి అంటే ప్రతి గంటలో 2 సార్లు ఏర్పడతాయండి. ఎందుకు 2 సార్లు అంటే మీకు ఒక గడియారాన్ని మీరు అబ్జర్వ్ చేసినట్లయితే 3 నుండి 4 అంటే ఎన్ని గంటలు ఫ్రెండ్స్, 1 గంట. 1 గంటలో ఎన్నిసార్లు ఏర్పడాలి 90 degrees? 2 సార్లు ఏర్పడుతుంది. 2 సార్లు ఎందుకంటే ఎగ్జాక్ట్గా 3 అయినప్పుడు ఒకసారి ఏర్పడుతుంది ఫ్రెండ్స్. మీరు ఒక గడియారాన్ని అబ్జర్వ్ చేసినట్లయితే 3 గంటల 30 నిమిషాలు 32 నిమిషాలకు ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. అంటే గడియారంలో 1 గంటలో 2 సార్లు లంబంగా ఉంటాయి. 1 గంటలో ఎన్నిసార్లు లంబంగా ఉంటాయి అంటే 2 సార్లు లంబంగా ఉంటాయి. మరి 12 గంటలకు ఎన్నిసార్లు ఉంటాయి అంటే 22 సార్లు ఏర్పడడం జరుగుతుంది లంబకోణం. నెక్స్ట్ 24 గంటలకు 44 సార్లు లంబంగా ఉండడం జరుగుతుంది. ఓకేనా, మళ్ళీ మీకు ఇక్కడ ఒక డౌట్ అనేది రేజ్ అవ్వాలి ఫ్రెండ్స్, సార్ ప్రతి గంటకు 2 సార్లు అయినప్పుడు 12 గంటలకు 22 సార్లు అవ్వాలి కదా, మరి 24 సార్లు అవ్వాలి కదా, 22 సార్లు ఎందుకు అవుతుంది అంటే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనకు ఎప్పుడు కానీ 2 నుండి 3, 3 నుంచి 4 అంటే మొత్తం ఎన్ని గంటలు ఫ్రెండ్స్, 2 నుండి 3, 3 నుంచి 4 అన్నప్పుడు మొత్తం ఎన్ని అవర్స్ అవుతుంది, 2 hours అవుతుంది. 1 hourకు 2 times అయినప్పుడు 2 hoursకు 4 times కావాలి. కానీ ఇక్కడ 3 సార్లు మాత్రమే లంబంగా ఉంటాయి. మిగతా ఒకసారి ఎక్కడ పోతుంది అంటే 2 నుండి 3, 3 నుంచి 4కు కామన్ ఫ్యాక్టర్ ఏముంటుంది అంటే 3 అనేది కామన్గా ఉంటుంది రెండింటికి. అందుకే 3 సార్లు మాత్రమే లంబంగా ఉంటుంది. ఇంకొకటి 8 నుండి 9, 9 నుండి 10కి కూడా 3 సార్లు మాత్రమే లంబంగా ఉంటాయి. ఓకేనా, ఇక్కడ కూడా 9 అనేది కామన్ ఫ్యాక్టర్గా ఉంటుంది కాబట్టి రెండిటికి 3 సార్లు, యాక్చువల్గా 4 సార్లు ఏర్పడాలి,
కానీ ఇక్కడ 3 సార్లు, ఇక్కడ 3 సార్లు మాత్రమే ఏర్పడుతుంది కాబట్టి 2 సార్లు పోతుంది కాబట్టి 22 సార్లు ఏర్పడుతుంది. మరి 24 గంటల్లో ఎన్నిసార్లు ఏర్పడుతుంది అంటే 44 సార్లు ఏర్పడుతుంది. క్వశ్చన్ ఏ విధంగా అడిగాడు మొన్న జరిగినటువంటి రీసెంట్ ఎగ్జామ్లో ఇందులో నుంచి ఏ విధంగా క్వశ్చన్ అడిగాడు అంటే ఒక రోజులో క్వశ్చన్ క్లియర్గా వినండి ఫ్రెండ్స్, ఒక రోజులో ఎన్నిసార్లు 2 ముళ్ళులు లంబంగా ఉంటాయి అని అడిగాడు ఫ్రెండ్స్. ఒక రోజులో ఎన్నిసార్లు 2 ముళ్ళులు లంబంగా ఉంటాయి అని అడిగాడు. ఒక రోజు అంటున్నాడు కాబట్టి మనకు ఒక రోజు అంటే ఎన్ని గంటలుగా కన్సిడర్ చేస్తాము, 24 గంటలుగా అనుకుంటాం. 24 గంటల్లో ఎన్నిసార్లు లంబంగా ఉంటాయి అంటే మీకు ఆప్షన్స్లో ఇలా ఇస్తాడు ఫ్రెండ్స్. ఆప్షన్ ఏ 11, ఆప్షన్ బి 22, ఆప్షన్ సి 44, ఆప్షన్ డి చెప్పలేము, నన్ ఆఫ్ దిస్, ఏది కాదు, ఎలా అయినా అనుకోవచ్చు. అంటే ఒక రోజులో ఎన్నిసార్లు 2 ముళ్ళులు లంబంగా ఉంటాయి అంటే 44 సార్లు లంబంగా ఉండడం జరుగుతుంది. ఓకేనా? సో ఇది 90 డిగ్రీలో ఉన్నటువంటి కాన్సెప్ట్స్. నెక్స్ట్ ఇకపోతే మనం డిస్కషన్ చేసుకోవాల్సింది ఏంటిదంటే నెక్స్ట్ మనం 0 డిగ్రీస్ గురించి నేర్చుకున్నాము, 90 డిగ్రీస్ గురించి నేర్చుకున్నాము. నెక్స్ట్ ఇప్పుడు పోతే 180 డిగ్రీస్ అని అంటాం, 180 డిగ్రీలు అని అంటాం. ఇట్ మీన్స్ 180 డిగ్రీలు అన్నప్పుడు ఎప్పుడు కానీ 2 ముళ్ళులు ఎదురెదురుగా ఉన్నప్పుడు వాటి మధ్య కోణం ఎంత ఉంటుంది అంటే 180 డిగ్రీల కోణం అనేది ఉంటుందండి. ఓకేనా? దీన్ని మనం 180 డిగ్రీలు అనొచ్చు, లేదా సరళ రేఖ అనొచ్చు, లేదా అభిముఖంగా ఉన్నాయి అనొచ్చు, ఎలా అయినా అనుకోవచ్చు. ఇంగ్లీష్లో అయితే ఆపోజిట్ అని అంటారు, లేదా 180 డిగ్రీస్ అని అంటారు, లేదా స్ట్రేట్ లైన్ అని అంటారు ఫ్రెండ్స్. ఓకేనా? సో 180 డిగ్రీలు అనొచ్చు, లేదా ఎదురెదురుగా ఉన్నాయి అనొచ్చు, లేదా అభిముఖంగా అనొచ్చు, లేదా ఇంకో పదంగా కూడా సరళ రేఖ అని అనొచ్చు. ఈ 4 పదాలుగా కూడా మనం పిలవచ్చు దీన్ని. ఓకేనా? ఎప్పుడు కానీ 2 ముళ్ళులు ఎదురెదురుగా ఉన్నాయి అంటే 180 డిగ్రీలు అనొచ్చు, లేదా ఎదురెదురు అనొచ్చు, లేదా అభిముఖంగా అనొచ్చు, లేదా సరళ రేఖను ఎప్పుడు ఏర్పరుస్తాయని అనొచ్చు. అయితే ఇక్కడ ఇంగ్లీష్లో మటుకు స్ట్రేట్ లైన్ అని అంటారు, లేదా ఆర్ ఆపోజిట్ అని అంటారు, ఆర్ 180 డిగ్రీస్ అని అంటారు. ఇది ఇంగ్లీష్లో ఉంది. ఓకేనా? ఇవి ఎప్పుడెప్పుడు ఉంటాయి అంటే ప్రతి గంటకి ఒకసారి ఏర్పడడం జరుగుతుంది. ఓకేనా? ఎదురెదురుగా ఎప్పుడు ఉంటాయి అంటే ప్రతి గంటకి ఒకసారి 2 కూడా ఎదురెదురుగా ఉంటాయండి. నెక్స్ట్ ప్రతి 12 గంటలకి 11 సార్లు మాత్రమే ఉంటాయి. నెక్స్ట్ ప్రతి 24 గంటలకి 22 సార్లు మాత్రమే అవి 2 ముళ్ళులు ఎదురెదురుగా ఉండడం జరుగుతుంది, లేదా 180 డిగ్రీల కోణం ఉండడం జరుగుతుంది. పర్ ఎవ్రీ 1 అవర్ 1 టైం, పర్ ఎవ్రీ 12 అవర్స్ 11 టైమ్స్, పర్ ఎవ్రీ 24 అవర్స్ 22. మళ్ళీ మీకు ఇక్కడ ఒక డౌట్ అనేది రేజ్ అవుతుంది, సార్ పర్ ఎవ్రీ 1 అవర్ 1 టైం అయినప్పుడు ప్రతి గంటకు ఒకసారి అయినప్పుడు 12 గంటలకు ఎన్నిసార్లు అవ్వాలి? 12 సార్లు అవ్వాలి. మరి ఇక్కడ 11 సార్లు అని ఎందుకు రాశారు? మిగతా ఒకటి ఎక్కడ పోతుంది అంటే ఇక్కడ వినండి సార్, 6కు 7కు మధ్యలో ఇన్ బిట్వీన్ 6 to 7 ద 2 హ్యాండ్స్ విల్ నాట్ బి ఆపోజిట్ అండి. అంటే 6కు 7కు మధ్యలో 2 ముళ్ళులు ఎదురెదురుగా ఉండవు, 2 ముళ్ళులు ఎదురెదురుగా ఉండవు కాబట్టి అందుకే ఒకసారి మనకు అవి 2 ఎదురెదురుగా ఉండట్లేదు కాబట్టి అందుకే 11 సార్లు, ఒకటి సమయం పోతుంది కాబట్టి 11 సార్లు మనకు ఉండడం జరుగుతుంది. మరి 24 గంటల్లో 22 సార్లు మనకు ఉండడం జరుగుతుంది. అయితే ఇక్కడ మనకు క్వశ్చన్ ఎలా అడుగుతాడు అంటే సేమ్ ఇంతకుముందు చెప్పినటువంటి కాన్సెప్టే, ఒక రోజులో ఎన్నిసార్లు 2 ముళ్ళులు ఎదురెదురుగా ఉంటాయి, ఇన్ ఏ డే హౌ మెనీ టైమ్స్ ద 2 హ్యాండ్స్ విల్ బీ ఆపోజిట్ అని అంటారు. ఒక రోజులో ఎన్నిసార్లు 2 ముళ్ళులు ఎదురెదురుగా ఉంటాయి అంటే 22 సార్లు ఉంటాయని చెప్పుకోవచ్చు. ఇది ఉన్నటువంటి కాన్సెప్ట్. టాపిక్ ఏంటిదంటే అందులో ఇంట్రడక్షన్ పార్ట్లో నిమిషాల ముళ్ళును గంటల ముళ్ళు గురించి, లేదా వాటి మధ్య 0 డిగ్రీసు 90 డిగ్రీసు 180 డిగ్రీస్ పైన ఒక రోజులో ఎన్నిసార్లు ఏకీభవిస్తాయి,
ఒక గంటలో ఎన్నిసార్లు ఏకీభవిస్తాయి, ఒక 12 గంటల్లో ఎన్నిసార్లు ఉంటాయి అనేది మనం డిస్కషన్ చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ ఇందులో ఉన్నటువంటి సెకండ్ మోడల్ ఆఫ్ క్వశ్చన్ గురించి ఒక డిస్కషన్ చేసుకుందాం. సెకండ్ మోడల్ ఏంటిదంటే రెండు ముళ్ళుల మధ్య కోణాన్ని కనుగొనుట, కోణం కనుక్కోవడం. ఓకేనా? టు ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ ద టూ హ్యాండ్స్. రెండు ముళ్ళుల మధ్య కోణాన్ని కనుక్కోవడం. అర్థం ఏంటిదంటే రెండు ముళ్ళుల మధ్య ఉన్నటువంటి కోణాన్ని కనుక్కోవడం. టు ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ ద టూ హ్యాండ్స్ ఫ్రెండ్స్. అంటే గడియారంలో ఒక సమయం ఇస్తాడండి, సమయం ఇచ్చి ఆ రెండు ముళ్ళుల మధ్య ఉన్నటువంటి కోణము ఎంతనో కనుక్కోమని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రాబ్లం చెప్తాను. 8 గంటల 20 నిమిషాలు అయినప్పుడు 8 గంటల 20 నిమిషాలు అయినప్పుడు రెండు ముళ్ళుల మధ్య కోణము ఎంత అని అంటాడు. అంటే గడియారంలో సమయం 8 గంటల 20 నిమిషాలు అయినప్పుడు రెండు ముళ్ళుల మధ్య కోణము ఎంతనో కనుక్కోమంటాడు. ఇఫ్ ద టైమ్ ఈజ్ 8:20 దెన్ ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ ద టూ హ్యాండ్స్ అని అంటాడు. సో మనకు రెండు ముళ్ళుల మధ్య కోణం కనుక్కోవాలి అంటే 30h - 11/2m అనేది ఒక కాన్సెప్ట్ ఉందండి, మోడల్. ఓకేనా? సో ఇక్కడ హెచ్ అనేది అవర్స్, గంటలను సూచిస్తుంది, ఎం అనేది మినిట్స్ను సూచించడం జరుగుతుంది. సో 30 ఇంటూ అవర్స్ అంటే 8 మైనస్ 11/2 ఇంటూ ఎం అంటే మినిట్స్, నిమిషాలు అంటే 20. 2 1 2 10 సార్లు పోతుంది. సో 8 3 24 కాబట్టి 240 మైనస్ 11 ఇంటూ 1 అంటే 11. సో ఇక్కడ ఉంది 110 అవుతుంది. సో 240 నుంచి 110 తీసేస్తే మనకి ఎంత వస్తుంది అంటే 130 డిగ్రీల కోణం అనేది రావడం జరుగుతుంది. ఇది మామూలుగా ఫార్ములా ప్రకారం చేసేటటువంటి కాన్సెప్ట్ అండి. ఓకేనా? దీన్ని మనం షార్ట్కట్లో ఎలా చేసుకోవచ్చు, షార్ట్కట్లో ఎలా ప్రాబ్లం చేసుకోవచ్చు, సింపుల్గా రెండు ముళ్ళుల మధ్య ఉన్నటువంటి కోణం కనుక్కోవాలి అన్నప్పుడు షార్ట్కట్లో చేసుకోవచ్చు. అయితే ఇక్కడ మనకు సమయం పైన మనం దృష్టి పెట్టాలి ఫ్రెండ్స్. 8 గంటల 20 నిమిషాలు అన్నాడు. ఓకేనా? అంటే 8 గంటల ఎన్ని నిమిషాలు అని చెప్పాడు? 20 నిమిషాలు అని చెప్పాడు. అంటే గడియారంలో 20 నిమిషాలు అనేది ఏ సంఖ్య పైన చూపిస్తే మనం 20 నిమిషాలుగా అని అంటాం ఫ్రెండ్స్? 4 పైన చూపిస్తే దాన్ని మనం 20 నిమిషాలుగా అని అంటాం. ఇచ్చిన నిమిషాల పైన కాన్సన్ట్రేషన్ చేయాలి. అంటే గడియారంలో 4 పైన చూపిస్తే దాన్ని మనం 20 నిమిషాలుగా అని అంటాం. అంటే 8 గంటల 20 నిమిషాలు అన్నాడు. అంటే నిమిషాల ప్లేస్లో నేను దాని నెంబర్ రాశాను. ఎందుకు అంటే గడియారంలో 4 పైన చూపిస్తే దాన్ని మనం 20 నిమిషాలుగా అని అంటాం కాబట్టి 4 అని రాశాను. సెకండ్ స్టెప్లో ఏం చేసుకోవాలంటే వీటి రెండింటి మధ్య ఉన్నటువంటి భేదం చూసుకోవాలి ఫ్రెండ్స్. భేదం ఎంత అండి? 4. వీ హ్యావ్ టు చెక్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద టూ నెంబర్స్. సో డిఫరెన్స్ ఈజ్ 4. వచ్చిన భేదాన్ని 30తో గుణించాలి. 30తోనే ఎందుకు గుణించాలి అంటే ప్రతి రెండు భాగాల మధ్య ఉన్నటువంటి కోణము ఎంత అంటే 30. సో వచ్చిన భేదము ఎంత అంటే 30తో గుణించాలి. ఎంత అవుతుంది? 120 డిగ్రీలు అవుతుంది. ఈ 120కి ప్లస్ చేయాలా మైనస్ చేయాలా అనే కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోండి. ప్లస్ ఎప్పుడు చేయాలి అంటే ముందు పెద్ద సంఖ్య ఉండి తర్వాత చిన్న సంఖ్య అనేది ఏర్పడినప్పుడు ప్లస్, ఒకవేళ ముందే చిన్న సంఖ్య ఉండి తర్వాత పెద్ద సంఖ్య ఉన్నప్పుడు మైనస్ అనేది చేయాలి. ఇలా ఉన్నప్పుడు ప్లస్ చేయాలి ఫ్రెండ్స్. ముందు చిన్న సంఖ్య ఉండి తర్వాత పెద్ద సంఖ్య ఉన్నప్పుడు మైనస్ చేయాలి. సో ఇప్పుడు మనం ప్లస్ చేయాలి, ప్లస్ చేస్తామా మైనస్ చేస్తామా అంటే ముందు పెద్ద సంఖ్య ఉండి తర్వాత చిన్న సంఖ్య ఉంది కాబట్టి ప్లస్సే చేయాలి. ప్లస్ ఏం చేయాలి అంటే ఇచ్చిన నిమిషాలలో సగం నిమిషాలు. అంటే మనకి ఎన్ని నిమిషాలు అని ఇచ్చాడు? 20 అని ఇచ్చాడు. 20లో సగం ఎన్ని అంటే 10. సో ఆన్సర్ ఎంత అవుతుంది అంటే 130 డిగ్రీలు అవుతుంది. ఇది కాన్సెప్ట్. మళ్ళీ ఒకసారి చెప్తాను. 8 గంటల 20 నిమిషాలు అంటే ఇచ్చిన నిమిషాల ప్లేస్లో వాటి సంఖ్యను రాయాలి. అంటే 20 నిమిషాలు అనేది గడియారంలో ఏ సంఖ్య పైన చూపిస్తే మనం 20 నిమిషాలు అని అంటాం? 4. సో 8 4గా రాశాం. వాటి మధ్య ఉన్నటువంటి భేదం చూసుకోవాలి. భేదం ఎంత అండి? డిఫరెన్స్ 4. వచ్చిన భేదాన్ని 30తో గుణించాలి. అంటే ఎంత వస్తుంది? 120 వస్తుంది. ఈ 120కి ప్లస్సా మైనసా అంటే ముందు పెద్ద సంఖ్య ఉండి తర్వాత చిన్న సంఖ్య ఉన్నప్పుడు ప్లస్, ఒకవేళ ముందే చిన్న సంఖ్య ఉండి తర్వాత పెద్ద సంఖ్య ఉన్నప్పుడు ఇక్కడ మైనస్ చేయాలి. సో ఇక్కడ మనం ప్లస్ చేస్తాం. ప్లస్ ఏం చేయాలంటే ఇచ్చిన నిమిషాలలో సగం, ఎన్ని నిమిషాలు ఇవ్వండి అందులో సగం.
సో 20లో సగం ఎన్ని అంటే 10 అవుతుంది. సో మొత్తం ఎంత అంటే 130 డిగ్రీలు అనేది ఉండడం జరుగుతుంది. సో నెక్స్ట్ ఇది మనకు జస్ట్ డెమో పర్పస్ క్లాస్ కాబట్టి ఇక్కడ వరకు మనం డిస్కషన్ చేసుకున్నాం. ఓకేనా, నెక్స్ట్